హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మినప వడియాలు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మనకి రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: మినప వడియాలు ఒక 100 గ్రాములు, 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినప వడియాలు వేసుకొని మంచిగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మినప వడియాలు బాగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత అందులో కారం ఇంకా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకోండి. 2 కప్స్ వాటర్ అయితే మనకి బాగా కరెక్ట్గా సరిపోతుందండి, బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మినప వడియాలని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. మినప వడియాలు మనకి 5 to 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఇప్పుడు కర్రీ బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంతో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.